హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. బీట్రూట్ పచ్చడి అండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఇలా వేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. హెల్దీగా మనం కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మన వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు 3 నుండి 4 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత బీట్రూట్ని అయితే నేను ఈ విధంగా అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఒక 10 to 15 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేయించుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీరా కూడా వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇదైతే వేగిపోయింది. ఇవి మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారా, మిక్సీ జార్లో ఇలా వేసుకుని రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా చింతపండు అయితే వేసుకుని, అలాగే ఒక ఎల్లురెబ్బ ఒక 10 అలా వేసుకోవాలి, 10 వేసుకుని ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే. కొద్దిగా చింతపండు, కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. ఈ విధంగా మొత్తం అంతా కూడా తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇందాక పెట్టుకున్న కడాయి ఉంటుంది కదా, అందులో పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. అక్కడే పెట్టుకుని ఇప్పుడు పోపు అయితే పెట్టుకుందాం. పోపు దినుసులన్నీ వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, శనగపప్పు, జీరా అయితే వేసుకున్నాను నేను. అలాగే ఎండుమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఇంకా కరివేపాకు వేసుకొని తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. ఇలా తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. అయితే తాలింపు అయితే వేగిపోయింది. ఇప్పుడు మనం చట్నీలో వేసుకుందాం. పచ్చడిలో చూస్తున్నారు కదా, బీట్రూట్ పచ్చడి చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ చేసుకుని అయితే తింటారు. వేడి వేడి అన్నంలో అలా పచ్చడి వేసుకుని తిన్నారంటే సూపర్ ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. బీట్రూట్ పచ్చడి అయితే ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.